స్వామి, ఆత్మనిష్టను పొందిన మనస్సు నశించిన పిదప యోగికి వేరు కర్తవ్యము ఏమైనా కలదా? చిత్తమును కనపడు వస్తువు వెంట పోనీయక తమ యొక్క చిత్తము జిస్వరూపమును ఎరుగుటయే తన నిజస్వరూపమును ఎరుగుటయే అని తెలుసుకోవలెను. కనపడు పదార్థముల విషయముల వెంట మనసును పోనీయక చిన్మయ స్వరూపమును అనుసంధానము చేయుట వలన దాని చిన్మయ స్వరూపమును ఎరుగుటయే తత్వదర్శనము అని చెప్పబడుచున్నది. మనసు యొక్క స్వరూపమును ఏమారక విధిని ఎరిగినట్లయినా మన మనస్సు అనున్నది లేదని తెలియను. ఇది ఏ సూటి అయిన మార్గము. అనగా మనసు ఒక వస్తువుగా ప్రత్యేకంగా లేదు, అది ఆత్మస్వరూపము నుండి వచ్చిన ఒక రశ్మి. ఇది తెలుసుకొని ప్రత్యేక మనోవృత్తుల విజృంభణము ఆపుటయే సూటి అయిన మార్గము అని తెలుసుకొని మనసు మూలము యొక్క ఆత్మయందు మనోవృత్తులను లీనం చేయుటయే సరైన మార్గము అని తెలుసుకోవలేను. వృత్తులన్నయూ అహంకారమును ఆశ్రయించియే ఉన్నవి. ఆ వృత్తులే మనసు గనుక అహంవృత్తియే మనసు అని తెలుసుకొనవలెను. ఈ నేను అన్నది ఎక్కడ పుట్టుచున్నది అని వెతికి దాని యొక్క పుట్టుచోటును కనుగొనినట్లయినా ఆ నేను పడిపోవును, అనగా అహంకారము నశించును. ఈ అహంకారం నశించుటయే నిజ విచారణం, అనగా జ్ఞాన పద్ధతి. నేను అన్నది జీవ అహంకారం. ఇది కొంచెము లేక ఒక నలుసంత అగ్ని రవ్వ. అయితే పరమాత్మ పరిపూర్ణ అఖండ స్వరూపము. అది స్వయముగా నేను నేను అనుచూ భాషించుచుండును. అయితే ఎక్కడ నేను అను జీవాహంకారము నశించునో అక్కడనే అఖండ పరిపూర్ణమగు పరమాత్మ స్వయముగా నేను నేను అనుచూ వెలియుచుండును. అనగా భిన్నభావము పోయి అహం అహం అనునది అఖండమైన ఆత్మభావమే ప్రకాశించును. నేను అనునట్టిది లేని నీ నిద్రయందు కూడా నీ పరిపూర్ణ పరమాత్మ ఉండుట చేత అదియే నేను అను పదమునకు సరియగు లక్ష్యార్థమగుచున్నది. అహం పదమునకు వాచ్యార్థము మనసు. ఈ అహం పదార్థము వాచ్యార్థములో అహంకారమై లక్ష్యార్థమునకు వచ్చేసరికి స్వరూపమగుచున్నది. దేనిని చూసి నేను అని భ్రమపడుచున్నామో అదే పాము. ప్రాణము, ఇంద్రియములు, బుద్ధి, మనసు, తమస్సు ఇవన్నీ నేను కాను, అవి అసజ్జడములే అవును. నేను ఏక సద్రూపమే. ఇది ఏ సోహం పదమార్గము. స్వసంవేద్యమై ఉండు వస్తువు సత్తును తెలుపుటకు వేరు వస్తువు ఎచ్చట ఉన్నది? ఉన్నది చిత్తమగుచున్నది, అనగా ఉన్నదే జ్ఞానము. కావున జ్ఞానముగా ఉన్న ఆ వస్తువే నేనై ఉన్నాను అనుటే సత్తైన జ్ఞానము. లోకమునందు ఉండువాడు ఒక్కొక్క దానిని వేరువేరుగా చూచున్నప్పుడు జీవుడనియు, ఏకముగా చూచున్నప్పుడు ఈశ్వరుడనియు చెప్పుదురు. కనుక జీవేశ్వరుల భేదము శరీర ఉపాధుల వల్ల కలిగినది కానీ వేరు కాదు. కావున ఈశ్వరుని యందు గల సమిష్టి సర్వజ్ఞత్వాది గుణరూపములు ఆవల ద్రోచిన ఎడల అందు వెలుగుచుండునట్టి ఆత్మ మాత్రమే. ఇట్లు శరీరోపాధులు తొలగించిన పిమ్మట మిగిలినట్టి ఆత్మ ఏకమగుటం చేసి శరీరంలో ఉన్న ఆత్మ సర్వత్రా ఉన్న ఆత్మ నొక్కటేనని తెలియను. శివజీవుల భేదమునకు కారణం మనస్సు, బుద్ధి, చిత్తము, శరీరోపాధులు అని తెలియదగును. జీవేశ్వరులు ఇద్దరూ సత్యరూపులై ఉండటం చేత ఒకే వస్తువై ఉన్నారు. తాను ఉపాధిని వదిలి తన్నెరింగినట్లయినా, అనగా ఉపాధుల చేత మూతబడియుండు తన స్వరూపమును తెలుసుకునినచో తానుగా వెలుగునట్టి ఈశ్వరత్వమును దర్శించును. అనగా తాను తన్నే స్వయముగా ప్రకాశించున్నట్లు ఈశ్వర స్వరూపమును తెలుసుకొనుము. తాను తానుగా ఉండుటయే, తన స్థితి తెలుసుకొని నిలిచియుండుటయే తన నిజస్వరూపమును తెలుసుకొనుట యగును. ఆత్మైక అనుభూతి వలననే ఆత్మనిష్ట కలుగుచున్నది. అట్టి తన్మయ స్థితిలో తాను రెండుగా భాషించుట ఎట్లు సాధ్యమగును? ఆత్మనిష్టలో జీవేశ్వర భేదం పూర్తిగా నశించును.
జ్ఞానము అజ్ఞానము లేని బోధయే అసలు జ్ఞానమగును. అనగా తెలియుట తెలియలేదనుట రెండూ లేని జ్ఞానమే పరమ జ్ఞానమనబడును. సమస్తములకు అతీతమై సర్వాత్మకమై వెలయు ప్రజ్ఞానమును తెలుసుకొనుటకు ఏదియున్నది? సర్వలోకములయందు విషయముల అన్నింటినీ వేర్వేరుగా తెలుసుకుని జ్ఞానము సహజముగా అందరికీ ఉన్నది. ఆత్మానుభూతి యందు ఆత్మయే విషయమై ఉండగా దానిని తెలుసుకొని వేరు జ్ఞానము ఎచ్చడి నుండి వచ్చును? అందువలననే ఆత్మానుభూతి అనిర్వాచ్యము అన్నారు. తన ఆత్మస్వరూపము ఏది అని సద్గురువును అడిగి తెలుసుకొని ఆత్మధ్యానము చేసి తెలుసుకునినప్పుడు తానే గొప్పవాడనియు ఆత్మజ్ఞానమే స్వరూపమనియు అనంత సుఖ స్వరూపము అనియు తెలియచున్నది. దైవికుడు అగు పుణ్యచరితుడు అనగా తన్ను తానెరిగిన పుణ్యాత్ముడు బంధముక్తులు లేని పరమసుఖ స్థితిని పొందును. ఆత్మ ఆద్యంత రహితము, సచ్చిదానంద స్వరూపము, నిత్యము, సత్యమగుట చేత ఆత్మకి బంధముక్తులు లేవు. దేహమో పంచభూత నిర్మితమైన జడ పదార్థం. అట్టి వానికి బంధముక్తులు కలవు. ఇక బంధముక్తులు నననేమి అనినా తన స్వరూపం మెరుగకుండుటయే బంధము, దానిని నెరుంగుటయే ముక్తి. ఆత్మ సహజమైన పిమ్మట బంధస్మరణ పోవును. బంధస్మరణ పోయిన పిమ్మట తక్షణమే ముక్తి స్మరణము పోవును. అట్టి స్థితి బంధముక్తికి అతీతమై ఉండును. కర్తృత్వము నశించిన జీవన్ముక్తులు కూడా తమకు విధించిన ప్రారబ్ధ కర్మలకు లోనైన వారై శరీరధారులై అనేక కర్మలలో జీవితం గడిపి కార్యాలను చేస్తూ కష్టాలనేకం అనుభవించడం చూస్తున్నాము. కనుక వారు కర్మబంధ విముక్తులని చెప్పడం ఎలా స్వామి? జీవన్ముక్తులు కష్టపడటం చూసేవారి దృష్టిలోనే తప్ప వారు కష్టపడుట లేదు. అయినా నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నేను కష్టపడుతున్నానని చెబుతున్నారా? లేదే. కర్తృత్వ భావన శూన్యులై భగవదేచ్ఛకు కట్టుబడి జీవితాన్ని గడుపుతున్న జీవన్ముక్తులకి భక్తితో స్తుతించే సత్పురుషులకు పుణ్యం కలుగుతుంది, దూషించే దుష్టులకు పాపం కలుగుతుంది అని గ్రహించు. జీవన్ముక్తునికి కర్తృత్వము లేనప్పుడు అతని ద్వారా కర్మలు ఎలా జరుగుతాయి? అయినా వారు కర్మలు చేస్తున్నట్లు చూస్తున్నామే, అదెట్లు? నాయనా, వారిలో కర్తృత్వ భావము లేదు, అహంకారము లేదు. భగవంతుడే వారి హృదయంలో ఉండి ఆ కర్మలు ఆచరిస్తున్నాడు అని గ్రహించు. అయితే అహంకార మమకారాలు రెండూ నశించిన జీవన్ముక్తులు చేసే పనులన్నీ గాఢ నిద్రలో ఉన్న శిశువును కూర్చోబెట్టి వానికి ఆహారం పెడుతున్నప్పుడు నిద్రలో ఆ శిశువు తినటం వంటిది అవుతున్నాయి. జీవన్ముక్తుడు చేసే కర్మలు కూడా అంతే. కూలి కోసం బరువులు మోస్తున్నవాడు గమ్యం చేరగానే బరువును దింపి హాయిగా ఉంది అన్నట్లు జీవన్ముక్తుడు కూడా తన శరీర భారాన్ని అంతిమ సమయం వరకు మోసి బరువును దించుకున్నట్లుగా సంతోషిస్తాడు. నేను ఇది అనే అహంకారం నశించి ఆత్మస్వరూప మహిమను గ్రహించిన మనస్సు ఈ లోక దృశ్యమోహంలో పడడు. 3 భార్యలున్న భర్త మరణిస్తే 3 భార్యలు వైధవ్యాన్ని పొందుతారు. అలాగే నేను కర్తను అన్న భావం నశిస్తే ఆగామి సంచిత ప్రారబ్ధములనే త్రివిధ కర్మలు నశిస్తాయి. ఆగామి సంచిత కర్మలు 2 మాత్రమే నశించి ప్రారబ్ధం మిగులుతుందని చెబితే 3 భార్యల భర్త మరణానంతరము 2 భార్యలే విధవలై 1 భార్య మాత్రం సుమంగిలిగా ఉన్నదని చెప్పినట్లుగా ఉంటుంది. కానీ భర్త మరణిస్తే 3 భార్యలు విధవలే. అట్లాగే కర్తృత్వం రచించిన జీవన్ముక్తునికి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు 3 నశిస్తాయి. ఆ జ్ఞానులకి ప్రారబ్ధం మిగిలి ఉంటుందన్నది నిజం కాదు. ఎందువలననినా వారు జీవన్ముక్తిని పొందిన తదుపరి వారిలో ఉన్నది జీవుడు కాదు, పరబ్రహ్మ స్వరూపమే ఉంది. అది సర్వజీవులలో, సర్వ దేవతలలో, సర్వ జగత్తులో నిండి నిబిడీకృతమై ఉంది.
ఆ బ్రహ్మజ్ఞుడు అయిన జీవన్ముక్తునిలో ఉన్నది బ్రహ్మమే అయిన కారణంగా బ్రహ్మము ఏమీ చెయ్యదు గనుక జీవన్ముక్తునికి ప్రారబ్ధవశాస్తు శరీరం ఉన్నంతకాలం ప్రారబ్ధం ఉంటుందని కొందరి అభిమతం. అట్లు కాదు, ఎంతకాలం శరీరము ఉండవలగినో అంతకాలం శరీరం మాత్రమే ఉంటుంది. అంతకాలం శరీరానికి ఉన్న ప్రారబ్ధ కర్మలు తనకు తెలియకనే జరుగుతున్నవి. ఎలా అనినా ఆకలయింది, అన్నం కావాలి అని ఆలోచించకనే భగవంతుడు ఆ సమయానికి ఎవరి చేతనైనా ఆహారం పంపిస్తాడు. పండుకోవాలి అనుకున్నాడు అనుకో, ఎవరి చేతనైనా పరుచుకోను కప్పుకోను దుప్పట్లు పంపిస్తాడు. అలాగే శరీరానికి కావలసిన అవసరములు అన్నీ భగవంతుడే చూస్తాడు. జీవన్ముక్తునికి దేనితో అవసరం లేదు. జీవన్ముక్తుడు ఎప్పుడూ ఆత్మగానే ఉంటున్నాడు. జీవన్ముక్తునికి శరీరమే సాకారం కావున సాకారం ప్రకృతి స్వరూపమే. కాబట్టి శరీరం మీద ఆశ వదిలిపెట్టిన జీవన్ముక్తుని దేహమునకు ఆ జగన్మాత అయిన కావలసిన అవసరములు అన్నీ తీర్చుచుండును. కావున జీవన్ముక్తునికి ఇతర కర్మలతో కాని శరీర కర్మలతో కాని అతనికి పని లేదు. ప్రారబ్ధం వలన పుట్టిన ఈ శరీరం ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదని ధర్మ నిర్ణయం. అయితే జడ శరీర సంబంధాన్ని త్రెంపుకొని శరీరము కంటే వేరుగా ఉన్న జీవన్ముక్తుడు ప్రారబ్ధ కర్మ ఫలాన్ని దాటిన వాడొగుతాడు. ఈ దేహం ప్రారబ్ధం వలన పుట్టింది కదా, జ్ఞానం వలన ప్రారబ్ధం నశిస్తుంది అని చెబితే ప్రారబ్ధాధీనమైన దేహం కూడా నశించాలి కదా. అట్లు లేదే, కారణమేమి స్వామి? ప్రారబ్ధం వల్ల మన దేహం ఎన్నాళ్ళు జీవించాలో అన్నాళ్ళు ఉండక తప్పదు. కనుక ప్రారబ్ధవశాస్తు తినటం త్రాగటం తప్పదు. అలా తగినంతగా దేహం నిలిచి ఉండటం కోసం ఆహారం తీసుకుంటాము. ఇది ఇలా జరుగుతుందంటే ఒకసారి కీ ఇస్తే గడియారం 24 గంటలు ఎలా తిరుగుతుందో అలాగే ప్రారబ్ధం అనే కీ ఇవ్వబడింది. కనుక మితంగా తినటం చేస్తూ ఉంటాడు. ఇక ప్రాపంచిక విషయాభిలాష, ఆ విషయ సముపార్జన అనేది వీరిని వదిలిపోతవి. రుచిగల పదార్థాలు కావాలి అనే మాట లేకుండా ఎక్కడ ఏది దొరికితే అది ఆకలి తీరడానికి మాత్రమే తీసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో ఇతడు జీవన్ముక్తుడు అని చెప్పబడతాడు. జీవించియుండగానే ముక్తిని పొందినవాడు అవుతున్నాడు. అయితే ప్రారబ్ధం నశించిన తరువాత దేహం పడిపోగా మళ్ళీ తిరిగి తల్లి కడుపులో ప్రవేశించటం, దేహముతో బయటికి రావటం, మళ్ళీ సంసారం అతనికి ఉండదు. మోక్షమనగా విదేహ కైవల్యాన్ని పొందుతాడు అంటున్నది చాందోగ్యోపనిషత్తు. 100కి 100 మార్కులు సంపాదించుకున్న జ్ఞానికి ప్రారబ్ధం ఉండని మాట వాస్తవం. వానికి దేహాభిమానం, ప్రపంచ విషయాలతో సంబంధం జ్ఞానం కలిగిన సమయంలోనే నశించిపోయినవి. కనుక సుఖదుఖాలు, లాభ నష్టాలు, మంచి చెడ్డలు, మానవమానాలు ఈ మొదలైనవి నశించిపోయినవి. కనుక వానికి ప్రారబ్ధము లేనే లేదు. పాము విడిచిన కుబుసం పాము ఆకారంగా ఎలా కనబడుతుందో అలాగే జ్ఞాని దేహము కూడా వాని చేత మానసికంగా విడవబడి ప్రారబ్ధాను సంస్కారంగా సంచరించటానికి జగత్తులో ఉంటుంది. వీనికి జ్ఞానం కలుగగానే వాడు వెంటనే విదేహ కైవల్యం పొందితే ఏమవుతుందో తెలుసా? వాళ్ళు సంపాదించిన జ్ఞానం వాళ్లతోనే ఆఖరవుతుంది. దానిని ఇంకొకళ్లకు బోధించి ఇతరులను కూడా జ్ఞానులుగా తయారు చేసే అవకాశం లేకుండా పోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం చేసే గురువులు కానీ, జ్ఞానం సంపాదించి ముక్తిని పొందాలనుకునే శిష్యులు కానీ ఉండరు. అజ్ఞానులు జ్ఞానులు కావటం జరగదు. దాంతో అందరూ సంసారంలో బడి చస్తూ పుడుతూ ఉండవలసిందే. అందుకనే జ్ఞానులు ఈశ్వర కటాక్షం చేత ఇతరులలో జ్ఞానదీపం వెలిగించటం కోసం ఈశ్వరాజ్ఞచే జీవిస్తూ ఉంటారని శాస్త్రాలు ఘోషిస్తున్నవి. శరీరం రాలిపోకుండా ఇంకా ఉన్నదని తెలిసేది ఎవరికి? జ్ఞానికా లేక దానిని చూసే అజ్ఞానికా? నీవే న్యాయం చెప్పు అంటే జ్ఞానికి శరీరం కలలో శరీరంలాగా ఉంది కానీ ప్రకృతి శరీరంలాగా లేదు. కావున జ్ఞానికి ప్రారబ్ధ శరీరం ఉందని అజ్ఞానంతో ఉన్నవారు అనుకుంటున్నారు.
చిత్తుగా త్రాగి మత్తెక్కి కళ్ళు కనబడువానికి తన ఒంటి మీద గుడ్డలు ఉన్నాయో లేవో తెలియదు. అట్లాగే ఆకాశం వంటి తన చిస్వరూపాన్ని తెలుసుకొని తన్మయుడై ఉన్న జ్ఞానికి కూడా తన శరీరము ఉందో లేదో తెలియదు. నిరహంకార స్వరూపులైన జీవన్ముక్తులు ప్రాణముతో దేహముతో ఉన్నట్లుగా కనపడతారు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి. అట్లే జ్ఞాని సహజ స్థితి జ్ఞానికే తెలుస్తుంది. ఆత్మజ్ఞానం లేనివారు జ్ఞాని యొక్క సహజ స్థితిని ఉన్నదున్నట్లుగా తెలుసుకోలేరు. అహంకారం నశించి ఆత్మస్వరూప స్థితిలో నిలకడ చెంది మహానందమగ్నుడైన జ్ఞాని యొక్క అద్వైత బ్రహ్మానుభవాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. జ్ఞానుల గొప్పతనం మాటలకు అందనిది. వారి స్థితి వారికొక్కరికే తెలుస్తుంది. జ్ఞాని ఆకాశము కంటే విశాలమైన వాడు, పర్వతము కంటే దృఢమైన వాడు. నీ యొక్క దేహాత్మ బుద్ధి నశించిన తరువాతే నీవు జ్ఞాని యొక్క గొప్పతనాన్ని బాగా తెలుసుకోగలవు. తనకు ఎటువంటి రూపము లేకుండా సకల నామ రూప జగత్తును నిజముగా ఉన్నట్లుగా గోచరింపజేసే ఆత్మస్వరూపమైన సత్యజ్యోతిని, అది నేనే అని ఎరిగిన జ్ఞాని బ్రహ్మ విష్ణు శివలోకాల అన్నింటికీ ప్రభువని తెలుసుకో. వారి ఆత్మస్వరూపానుభవాన్ని జారవిడిచి స్వప్నం వంటి ఈ జగత్తును దానిని తెలుసుకునే అహంకారమయ జీవితాన్నే జగత్తుగా అనుకొని దానినే వాంఛించు పండితులు లౌకిక సంసార తెగలకు చెందినవారు. అట్లుగాకుండా తన్ను తెలుసుకున్న జ్ఞానులు దేవలోక తెగకు చెందినవారు. శాస్త్ర గ్రంథాలను ఎంతగా చదివి శోధించి విశ్లేషించినా అవి నీలోనే నిన్ను బాగా విచారించి తెలుసుకో అని చెబుతాయి. కాని నిన్ను నీకు తెలపలేవు. ఎంత పండితులైనా విద్వాంసులైనా తన్ను తాను తెలుసుకోవలనన్నచో అన్ని శాస్త్రాలు వదిలిపెట్టి తనలో ఆత్మ ఉన్నదని సద్గురువు ద్వారా తెలుసుకొని నేను ఆత్మస్వరూపుణ్ణేనని ఆత్మధ్యానము చేసి తెలుసుకోవలసి ఉన్నది. గ్రంథ ప్రయోజనం ఏమిటంటే నీవు బ్రహ్మమని చెబుతాయి. గ్రంథాలు బ్రహ్మాన్ని చూపించలేవు. అందువలన గ్రంథాలు నీవు బ్రహ్మమని చెప్పగానే తనలో తాను ఆత్మ ఉన్నదని నమ్మి అంతర్ముఖుడై తానే తెలుసుకోగలిగెను. తను తెలుసుకోవలసిన ఒక వస్తువుగా అద్దం వంటి శాస్త్రాలను అధ్యయనం చేసిన వారిలో బ్రహ్మసూత్రాలు, వాటి భాష్యాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదులు పఠిస్తూనే ఉండేవారు ఎందరో లెక్కలేనంత మంది ఉన్నారు. ఆ శాస్త్రాలు బోధించినట్లు తమ ఆత్మస్వరూపాన్ని విచారించి ఆత్మధ్యానము చేసి ఆత్మను పొంది మోక్షము పొందేవారు చాలా కొద్దిమంది. నిజానికి ఆత్మజ్ఞానం పొందిన జ్ఞానులు వేరు, ఆ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పే శాస్త్ర పండితులు వేరు. కనుక అజ్ఞాన బంధం తొలగి ముక్తి పొందగోరువారు శాస్త్ర పండితులను వదిలిపెట్టి పరమాత్మ నిష్ఠలో ఉండే ఆత్మజ్ఞానుల వద్దకు పోవడం మంచిది. ఏ సద్వస్తువు తన దివ్యశక్తి చేత ఈ ప్రపంచాన్నంతా భరిస్తున్నదో ఆ పరమ వస్తువును తెలుసుకున్న జ్ఞాని ఉపదేశించే మంత్రము అజ్ఞాన మోహాంధకార వశమై చాలా కాలం నుండి దుఃఖిస్తున్న జీవులు తరించడానికి ఆధారమవుతుంది, ఉపదేశమవుతుంది అని నమ్మాలి. స్వధర్మమైన ఆత్మనిష్టలో నుండి సర్వాతీత సహజస్థితిని పొందిన జీవన్ముక్తులు ప్రారబ్ధానుసారం కలిగిన బాహ్య జీవితంలో నియమనిష్టలను వదలక పాటించవచ్చు, లేదా ఆ నియమాలను పూర్తిగా వదిలివేయవచ్చు. ఎలా చేసినా వారిలో ఆత్మ సౌందర్యమే తొణికిసలాడుతుంది. ఆత్మస్వరూపుడైన జీవన్ముక్తుడు లోకములో చూసేవారికి ఒక శరీరధారిగా సంచరిస్తున్నట్లుగా కనిపించినా త్రిలోకాలను తన వశము చేసుకొని తన 3 పాదాలతో కొలిచిన త్రివిక్రముడు అయిన వామనునిలాగా సచ్చిదాకాశంలో 2 పాదాలతో సంచారం చేస్తుంటాడు. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము ఇవి జ్ఞానేంద్రియములు. వాక్కు, పాణి, పాద, వాయు, ఉపస్థులు కర్మేంద్రియాలు. ఈ 10తో కూడిన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములతో కలిసినవి కార్యకారణాలు. ఈ కార్యకారణాల సంఘాతమైన ఒకే వ్యక్తి సకల కార్యాలను చేసే కర్త అవుతాడు.
అయితే నేను ఇవి కాను కనుక అకర్తను అని తెలుసుకొని వాటిని త్రోసిపుచ్చి వాటితో ఎటువంటి సంబంధం లేని జ్ఞాని ఎన్నో కర్మలు చేసినట్లుగా ఇతరుల దృష్టికి తోచినను అతను నిజానికి ఏమీ చెయ్యనివాడే. ప్రారబ్ధానుసారము యాదృచ్ఛికంగా లభించిన దానితో తృప్తి చెందినవాడై, ద్వంద్వాలకు అతీతుడై, అసూయ లేనివాడై, జయాపజయాలలో సమభావముతో ఉంటూ శాంత మనస్సులైన జ్ఞానులు కర్మల చేత బంధింపబడరు. బాహ్య చిహ్నములను బట్టి జ్ఞానిని గుర్తించటానికి ప్రయత్నించేవారు అతని వద్ద ఏది చూడలేరు. తమ చర్మచక్షువులతో జ్ఞానిలోని అంతర్జ్యోతిని వారు చూడలేరు. జీవన్ముక్తులని అంచనా వేయటం తెలివి తక్కువతనం. వారిలో సిద్ధులున్నవారు సిద్ధులు లేనివారు రెండు రకాలుగా ఉంటారు. కనుక సిద్ధులను చూసి ఆశ్చర్యపోయే పామరులు జీవన్ముక్తుల మహిమను తెలుసుకోలేరు. పరవస్తువే అయినా పరిపూర్ణ జ్ఞానుల సిద్ధులను చూసి వారి మహిమను తమ అల్పబుద్ధితో తెలుసుకున్నామని విర్రవీగి జ్ఞానులకి అనేక సిద్ధులను ఆపాదింపజేసి వారి మహోన్నత మహిమను కించపరచడమే అవుతుంది. పరిపూర్ణ జ్ఞానుల సిద్ధులను చూసి వారి మహిమను నిర్ణయించటం ఎలాంటిదంటే, ఇంటి కప్పులోని చిన్న రంధ్రము ద్వారా ప్రసరిస్తున్న సూర్యకిరణాలలో ఒక కిరణాన్ని చూసి కోటి ప్రబల సూర్యకాంతులను చూచినట్లుగా సంతోషపడినట్లుగా ఉంటుంది. కర్మబద్ధుడైన జీవుని ప్రారంధం మిగిలి ఉన్నంత వరకు పరమేశ్వరుడు తదనుగుణంగానే నడిపిస్తూ ఉంటాడు. ప్రారంధం ప్రకారమే అంతా జరుగుతుంది. జీవుడు ఎంత ప్రయత్నించినా జరగనిది జరగనే జరగదు. జరిగేది ఎంత వద్దన్నా జరిగే తీరుతుంది. భగవదాజ్ఞకు విరుద్ధంగా ఎవరు ఏమీ చెయ్యలేరు. అందుచేత అన్ని చింతలు మాని భగవంతుని పాదాల వద్ద శిరస్సు వంచి మనస్సు ఉంచి మౌనంగా ఉండటమే చేయదగ్గ పని. ప్రవహిస్తున్న నీటి వలె ఉన్న మనసులో అహం ప్రతిబింబించి చలిస్తూ ఉంటుంది. ఆ చలనాలే తలంపులు. ఆ తలపుల చలనాన్ని పూర్తిగా ఆపటం ఎలా అనినా ఆ తలంపులను గమనించకూడదు. అలా చేస్తే స్వస్థితి నుండి జారిపోతారు. అందువల్ల తననే తాను గమనించి తెలుసుకుంటూ ఉండాలి. కలలో ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాము. అవన్నీ మేల్కొన్న పిదప మిథ్య అని తెలుస్తుంది. అలాగే జ్ఞానమనే మెలకువ కలిగినప్పుడు ఆత్మయందు కల్పితమైన జనన మరణాది జీవిత సంఘటనలు అన్నీ నశించిపోతాయి. భగవద్ అనుగ్రహం కారణంగా స్వస్వరూప దర్శనమైనప్పుడు అజ్ఞానాంధకారములో కొట్టుమిట్టాడుతున్న జీవుడు సచ్చిద్రూపమైన ఆత్మ సాక్షాత్కారంలో కరిగిపోతాడు. మిథ్యా విషయమైన వ్యామోహం నశించాలి. అహం తన మూలమైన ఆత్మలో లీనమై అణిగి నశించిపోవాలి. అప్పుడు గోచరించే పరమానందమే అసలు స్థితి. ధర్మార్థ కామాలను మూడింటిని పూర్తిగా వదిలివేస్తేనే శాంతిప్రదమైన మోక్ష స్థితి కలుగుతుంది. అందువలన ఆ మూడు విధానాలైన పురుషార్థాలను గురించిన సకల ఆలోచనలను పూర్తిగా త్యజించి పరమాత్మ స్వరూప ధ్యానంలోనే ఎప్పుడూ ఉండాలి. పరాభక్తి అంటే భగవంతునికి తనను తాను సంపూర్ణంగా సమర్పించుకున్న శ్రేష్టమైన భక్తి. అక్కడ ప్రార్థించటానికి కష్టాలుండవు. ఒకవేళ ఉన్నా విన్నవించుకోవడానికి కొంచెమైనా ఇష్టముండదు. దీనికి గోపికలు కుచేలుడే ఉపమానం. అజ్ఞానాంధకారమైన దేహాత్మ నశించి తరువాత హృదయము చిదాకాశము వలె ప్రకాశించి జ్ఞానము చేత నిర్మలము శాంతమైనప్పుడు అక్కడ పొంగి పొరలేది నిజమైన భగవద్భక్తియే. భగవంతుడైన ఆత్మస్వరూపమే. నిరంతరం అన్నిటికంటే శ్రేష్టమైన ఆశ్రమమని తలచే భాగ్యశాలురు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అలా తలచని వారికి మోక్షము లేదు. అన్ని విధాలుగా ఆత్మని భక్తి విశ్వాసాలతో కొలిచే భక్తులే పరంధామమైన మోక్షాన్ని పొందుతారు. అనేక రకాలైన సిద్ధులతో అనగా తపస్సుతో పొందే సిద్ధులు అనిమాది సిద్ధులని చెప్పినా ఆత్మస్వరూపమైన జ్ఞానసిద్ధియే శ్రేష్టమైనది. జ్ఞానసిద్ధిని పొందిన వారైతే ఇతర సిద్ధులను వాంఛించరు. కనుక జ్ఞాని ఆత్మసిద్ధినే కోరును. జ్ఞానసిద్ధి పరిపూర్ణమైన సిద్ధి. దానిని పొందిన జ్ఞానులు ఇతర సిద్ధులని కూడా పొందిన వారే అవుతారు.
విశాల ఆకాశంలో లోకాలన్నీ ఇమిడియున్నట్లు ఆత్మజ్ఞానిలో మనం చూసినది చూడనది అయిన సకల సిద్ధులు ఉన్నాయని తెలుసుకోవాలి. హృదయంలో లోతుగా మునిగియుంటే తాను ఒక అల్పజీవుడననే దీనభావం పూర్తిగా నశిస్తుంది. దేవేంద్రుడు కూడా తల వంచి నమస్కరించే అత్యంత గౌరవప్రదమైన జ్ఞాన సామ్రాజ్యం లభిస్తుంది. బ్రహ్మము నుండి వేరుగాని మహామాయ తాను జగజ్జీవేశ్వరులనే 3 పాచకులతో నిత్యం ఆడే పాచకులాటకు మాయా విలాసానికి ఆధారమైన చదరంగం ఆ మహానంద బ్రహ్మమే అవుతుంది. చలనచిత్రాలను చూచేవారు వాటికి ఆధారమైన తెరను చూడరు. సినిమాల్లో నిశ్చలమైన తెర లేకపోతే సినిమాలే లేవు. తెర మీద కదిలే బొమ్మల కంటే కదలని బ్రహ్మము నిశ్చలమైన ఆ తెరపై కదిలాడే బొమ్మలే. జగజ్జీవేశ్వరులకు త్రిపదార్థాలు కనుక దృశ్యమాన జగత్తంతా మాయ యొక్క లీలలని అసత్యమని గ్రహించాలి. ఆధారమైన తెర వంటిదైన తన ఆత్మను జనన మరణ కర్మలుగా చెలించే జీవునిగా ఎంచి దుఃఖించు చిత్తవృత్తి పూర్తిగా నశించి ఆత్మలో నిలకడ చెందటమే అసలైన స్థితి. జగజ్జీవేశ్వరులు గోచరించుటకు ఆధారమైన జ్ఞానమగు తన్ను విచారించుటలో నిమగ్నులై అందువలన ఉప్పొంగే శాంతిలో దృఢముగా నుండి దాని నుండి అలసత్వముతో జారిపోకుండా అన్నింటినీ వదిలివేయటమే ముక్తి. బాహ్య విషయ జ్ఞానం నశిస్తేనే తప్ప ఇంద్రియాలతో కూడిన లోకబంధాల నుండి మానవుడు విడివడడు. స్వరూప నిష్ఠతో ఆత్మలో ఉండటం వలన ఆ అహంకారము నశిస్తుంది. అదే మహానందమైన ముక్తి. అయితే కామమే మన శత్రువు, అదే జన్మలకి హేతువు. మహాత్ములైన వారు కామాన్ని లక్ష్యపెట్టరు, హేయంగా చూస్తారు. శత్రువైన ఈ కామమును హతమార్చే మార్గాన్ని తెలుసుకోవాలి. కామన్నారహిత స్థితిలో దృఢంగా నిలిచి ఊరక ఉన్నట్లుండాలి. ఉనికి మాత్రంగా ప్రకాశించే శుద్ధాత్మ జీవితాన్నే పొందటమే మోక్షపదం. ఇదే ఋషులు దర్శించి వెల్లడించిన వేదసారమైన అంతిమ సత్యం. మోక్షమిదే. ఏదీ సృష్టించబడుట లేదు, నశించుట లేదు, బంధింపబడిన వారు లేరు, బంధ విముక్తి కొరకు సాధన చేసేవారు లేరు, మోక్షాన్ని కాంక్షించే ముముక్షువులు లేరు, ముక్తి నొందినవారు లేరు. అనగా ఉన్నది ఒక్కటే అయిన బ్రహ్మం, అదే పరమార్థం అని తెలుసుకున్నవానికి ఇవన్నీ ఏమీ లేవు. ఉన్నది ఒక్కడే బ్రహ్మం. ఉన్న వస్తువైన ఆత్మని లేనిదిగను, లేనిదైన నామరూప ప్రపంచ దృశ్యాలు ఉన్నవిగను చెప్పటం కేవలం భ్రాంతి. అందువల్ల సర్వము సద్వస్తువైన జ్ఞానస్థితిలో ఆత్మ ఒక్కటే. ధాన్యము నుండి బియ్యాన్ని వేరు చేసినట్లు బంధముతో కూడిన జీవాత్మ బంధాన్ని తీసేస్తే పరమాత్మ అవుతుంది. అన్ని శాస్త్రాలు ప్రారంభంలో చెప్పినా ఇట్లాగా జీవాత్మ పరమాత్మ అని చెప్పేదంతా జ్ఞానరూపమైన ఆత్మలో తోచే భ్రాంతి. మనోభావన ఏ ఏ వస్తువులు ఉన్నాయని నీవు అనుకుంటున్నావో అవన్నీ నిజానికి లేవు. పైగా ఏ వస్తువు ఉన్నదని కానీ లేదని కానీ నీ మనసు ఎరుగునో ఆ ఒక్కటే ఉన్న వస్తువు. అనేక విద్యల వల్ల కలిగినటువంటి భేదాలు దోషాలు నశించినట్లు తనలో ఇముడ్చుకోగలిగినది సర్వదా వ్యాపించి ఉండి ఉన్నది. అన్నింటినీ ఛేదించుకొని పోగల అత్యున్నతమైన మహిమగల ఉనికిని మనసు కాదనగలదా? ఒక వస్తువు ఉన్నదనో లేదనో తలవక హృదయంలో ఊరక ఉండినట్లయితే అప్పుడు నామరూపరహితంగా ఏవైతే నేను అనే స్ఫురణతో ప్రకాశించినో ఆ జ్ఞానమే అసలైన సత్యమైన ఉనికి. అదే ఆత్మ. మతాలు ఎన్నో ఉన్నాయి, అవి ఎంతగానో వ్యాపించి ఉన్నాయి. వాటి అన్నింటిలో అద్వైతమే మగుటాయమానమైనది. అది జ్ఞానమయంగా ప్రకాశించే పరామౌనము. ఆద్యంతాలు లేనిది, ఉపమానాలు లేనిది, మనోబుద్ధులకు అతీతమైనది. ఆత్మ వస్తువును తెలుసుకున్నవారే ఉత్తమ స్థానము పొందిన జ్ఞానులు. అద్వైత మహిమ దేనితోనూ బంధము లేక స్వతంత్రమైన పరావస్తువుగా జ్ఞానుల హృదయాలలో తెలుస్తుంది. ధ్యానించే వారికి అల్పేంద్రియాల ద్వారా అసత్యంగా గోచరించే ద్వైత దృశ్యాల వలె తెలియబడేది కాదు.
అద్వైత మతమును అనుభవం చేసుకోవాలి అని తపించే తీవ్ర ముముక్షువులారా, చిత్తవాసనలు పూర్తిగా అణిగి శాంతి పొంది సద్వస్తువులో నిష్ఠగల వానికే అద్వైతానుభవం లభిస్తుంది. ఆత్మ విచారణా మార్గాన్ని అవలంబించి సత్యములో నిలకడ చెందటానికి ఇష్టపడని మందబుద్ధులకు ఆ అనుభవం ఎట్లాగా లభించగలదు? ఇంతవరకు మహాభయంకర పాశారణ్యమని ఎంచిన ఈ ప్రపంచమంతా లోకాతీతమైన జ్ఞాన మౌనాకాశమే తప్ప మరేమీ కాదు. ఇంతకాలం తెలుసుకున్న ఇంద్రియ జ్ఞానమంతా స్వప్నము వంటిదే. బుద్ధి భ్రమతో ఇంతకాలము పరమార్థ స్వరూపానికి అన్యంగా నన్ను భావించాను. ఇప్పుడు తెలిసింది బంధముక్తి మొదలైనవన్నీ నిజముగా కొంచెము కూడా నేను పొందనే లేదు. అంటే బంధము పొందలేదు, దాని నుండి ఇప్పుడు విముక్తి పొందలేదు. అతీతమైన స్వయం ప్రకాశమైన దానిని పరమార్థ స్థితిని నేనై ఉన్నాను. అనంతకాలము నుండి అదే నేనుగా ఉన్నాను అని జ్ఞానికి అనుభవం అవుతుంది. మనం ఏ మతాన్ని పరిశీలించినా, ఆ మతాలలో ఏ ఏ రకాల వాదనలు విన్నా, ఆ మతవాదనలు అన్నీ ఒక పరమ ఉద్దేశ్యాన్ని నిశ్చయంగా చెబుతున్నాయి అని తెలుస్తుంది. వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు బోధించే సచ్చిదాత్మకము అయిన పూర్ణ స్వరూపంలో నెలకొని ఉంటే ఇక పురుష ప్రయత్నము, కాలత్రయము, త్రిపుటులు ఏవి అక్కడ గోచరించవు. నేను ఎవరికీ చెందినవాడిని కాను, నాకు చెందినవారు ఎవరూ లేరు. నేను ఎవరికీ బానిసను కాను, నాకెవరూ బానిసలు లేరు. నేను నిర్వర్తించవలసిన బాధ్యతలు లేవు, కర్తవ్యాలు లేవు. అలాగే నేను కర్మఫల భోక్తను కాను, నేను కర్తను కాను. ఇది నిజం. మాయలో పడినట్లుగా భ్రాంతి చెందిన నా కళ్ళ ముందు సద్గురువుగా కనపడి నన్ను అనుగ్రహించినది నా ఆత్మే. కాబట్టి ఆ సద్గురు స్వరూపంగానే ప్రకాశించు నా పూర్ణాత్మకే శతకోటి వందనాలు. అన్ని ధర్మాలకు మూలధర్మం ఆత్మజ్ఞాన నిష్ఠ. ఆ నిష్ఠ కలిగిన ఉత్తములకి జాతి, కుల, మత ధర్మాలు ఏవి ఆచరించవలసిన పనే లేదు. అవన్నీ ఈ మిథ్యా శరీరానికే గాని సద్వస్తువు అయిన ఆత్మకు ఏ విధులు లేవు, ఏ నియమాలు లేవు. ఆత్మలో ఏ విభజనలు లేవు. ఇంద్రియముల ద్వారా మనం చూసే సమస్త జగత్తులోనూ ఆత్మ అయిన తానొక్కడే వెలుగుతున్నట్లు అనుభూతి పొంది అంతటా సమత్వాన్ని దర్శించటమే జ్ఞానులు పొందే సమదర్శన లబ్ధి. అహం నశింపగా ఆత్మానుభవాన్ని పొంది శాంతియుతుడై ఉండే జ్ఞాని పొగడ్తలకి పొంగడు, దూషించే వాటికి కృంగడు. సూర్యుని ప్రకాశము ఎడారిలో ఎండమావులు మంచినీటి ఎల్లువలాగా తోస్తుంది. అలాగే మిథ్య అయిన జగత్తులో ప్రారబ్ధమును బట్టి సంపదలు లభించవచ్చు, ఆపదలు ఎదురు కావచ్చు. ఆత్మజ్ఞానికి సంపదల వల్ల సంతోషము లేదు, ఆపదల వల్ల దుఃఖము లేదు. వాటి వల్ల ఆత్మజ్ఞాని చెలించడు. వాటిని చూసి భ్రాంతికి లోనుగాడు. తన అభీష్టము నెరవేరాలనే కోరిక లేని ఆత్మజ్ఞానులు జీవిస్తుంటారు. వారు ఉండటమే లోకానికి మహోపకారమని గ్రహించాలి. వారి వలన లోకంలో జనులకు యోగక్షేమములు సమకూరుతాయి. వారి దర్శనముతోనే, వారు అనుగ్రహించకుండానే జనులకు కొన్ని పనులు సమకూరుతాయి. నేను బ్రహ్మమును, బ్రహ్మమునే నేనుగా ఉండాలి. బ్రహ్మముగా అన్ని కర్మలు చేస్తూ తుదకు బ్రహ్మముగా మిగులుదాం. మనం సచ్చిదానంద స్వరూపులం, దుఃఖరహితులమి, నిత్యులము, నిర్గుణులం, చావు పుట్టుకలు లేని సర్వవ్యాపక అనంత చైతన్య స్వరూపులమే. మనము అంతటా ఉన్నాము, అన్ని అవస్థలలో ఉన్నాము. సర్వ స్వతంత్ర స్వయం ప్రకాశ స్వరూపులం. 84 లక్షల జన్మల నుంచి పుట్టి సంసారాలు చేసి మరణించి మానవ జన్మకి వచ్చాము. మానవ జన్మలో దేహము నేను కాదు, ఆత్మ నేనని తెలుసుకోవాలి. ఇక జన్మల చక్రం, సంసార చక్రం ఆపేద్దాం. మన స్వరూపాన్నే స్మరిస్తూ ధ్యానిస్తూ ఉందాం. స్వరూప ధ్యానం చేస్తూ ఉంటే కొత్త కర్మలు రావు. పాత దేహం ప్రారబ్ధారూపేణ అయిపోతుంది. బ్రహ్మము బ్రహ్మముగా మిగులుతుంది. అనంత విశ్వము ఆత్మచక్రమే. జన్మలు ఎందుకు వస్తున్నవి అంటే దేహమును నేను అన్న తలంపుకి
కొన్ని తలంపులు తోడై ఆ కర్తృత్వ భావనతో పనులు చేసి కర్మఫలాలలో జన్మలు వస్తున్నాయి. ఆత్మగా దృఢంగా ఉంటే జన్మ లేదు, కర్మ లేదు. జీవునికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, కారణ శరీరము, ఇంద్రియాలు, కర్మఫలాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు బ్రహ్మ చైతన్యం యొక్క సాక్షితత్వం వలననే పనిచేయుచున్నవి. జీవుడు కారణ శరీర పొర వలననే నేను, నాది అనే భావనలకు, వాసనలకు, సంస్కారాలకు బద్ధుడై చచ్చుచూ పుట్టుచూ అనంతములు అయిన శరీరాలని ధరిస్తున్నాడు. వాసనలు, సంస్కారాలు మనసులో చొరబడి తలంపులు వస్తున్నాయి. వాటి గుండా కర్మలు పోగవుతున్నాయి. బ్రహ్మభావన చేత బుద్ధిని వివేకపరుచుము. ఆత్మ ఏదో అనాత్మ ఏదో విచారణ చేయండి. ఆత్మధ్యానము చేత ఆత్మగా మిగులుము. ఆత్మ దృష్టితో చూచిన జగమంతా బ్రహ్మమయమే. బ్రహ్మజ్ఞాన సాధన వల్ల సర్వము బ్రహ్మముగానే జరుగుతుంది. బ్రహ్మజ్ఞాన నిష్ఠచే వాసనలు, సంస్కారాలు దగ్ధమై మనస్సు విశుద్ధమై దేహము ఉండగానే జీవన్ముక్తుడు. జ్ఞానికి ప్రారబ్ధ సమయము పూర్తి అయిన వెంటనే స్థూల దేహం మట్టిలో కలిసిపోతుంది. భూత సూక్ష్మాలు పంచభూతాలలో కలుస్తాయి. ఇక విశుద్ధ బ్రహ్మము అనంత బ్రహ్మములో కలుస్తుంది. అయితే జ్ఞానుల జీవితంలో బ్రహ్మము నేనుగా ఎరుకతో జీవిస్తాడు. దేహభావంతో ముడిపడి ఉన్న మానసిక, వాచిక, శారీరక కర్మలన్నీ కర్మలే. ప్రతి భావన కర్మలే. మన జీవితానికి సుఖదుఖాలకు మనమే కారణం. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడి జీవితాన్ని తప్పు మార్గంలో నడిపించవద్దు. ఈ భావనలు నశింపజేసి లోపల ఉన్నది అంతటికీ ఆధారమైనది పరమాత్మే అన్నది గుర్తించినట్లయితే మాయ నశిస్తుంది. ఈ సర్వ ప్రపంచము అజ్ఞానము వల్ల నానారూపాలుగా ఉన్నదే కాని జ్ఞానం కలిగిన పిమ్మట నామరూపములు స్ఫురించక బ్రహ్మస్వరూపముగా మాత్రమే గోచరించును. దేహము నేను కాదు, నేను ఆత్మను అన్న యథార్థములో నడిచి ఆత్మగా మిగలాలి. మాయను చూసి భయపడే కొలది ఇంకా మనలను భయపెడుతుంది. ఆత్మగా దృఢముగా ఉంటూ మాయా భావనలను లోపలకు రానియకుండా ఉండాలి. మాయకు చోటు ఇవ్వకూడదు. ఆత్మను తెలుసుకుంటే మాయా పట్టులు రాలిపోయి బ్రహ్మముగా జీవితము జరుగుతుంది. చైతన్యము ఆధారము లేకపోతే గుణాలు పనిచేస్తాయా? అరిషడ్వర్గాలు పనిచేస్తాయా? అసలు ప్రపంచం నడుస్తుందా? అసలు వాస్తవానికి ప్రపంచం పెద్ద కళ, మనకు వచ్చే స్వప్నము చిన్న కళ. రెండూ మార్పు చెందేవే, రెండూ కలలే. విధి అలా తయారై వచ్చినది. దాని ప్రకారం జీవితం జరుగుతుంది. మార్పు చెందే దేహాది ఇంద్రియాలు, పంచకోశాలు, మనోబుద్ధులు, నామరూప గుణాత్మకము అయిన సకలము నేను కాదు, ప్రపంచము నిజము కాదు. అంతటా ఉన్న అఖండ చైతన్యము నేనుగా ఉన్నాను. బ్రహ్మజ్ఞానం పెరిగే కొద్దీ దేహసృహ, ప్రపంచ సృహలు తగ్గిపోతాయి. బ్రహ్మము సర్వసాక్షి చైతన్యము. శరీరము, మనసు ప్రాపంచిక విషయాలలో సంచరించుచున్నను అహంవృత్తి బ్రహ్మ తాదాత్మ్యము చెంది ఇండుటయే బ్రహ్మము. కావున బ్రహ్మమే తానుగా తానే అన్నీ చేస్తూ దేనిని అంటకుండా ఉండటమే సాక్షి భావన. సాధన ప్రారంభంలో సాక్షిభావ సాధన జరుగుతుంది. బ్రహ్మస్థితి దృఢపడే కొద్దీ అక్కడ సాక్షి లేడు. చూసేవాడు, చూడబడేది విడిగా లేదు. ఉన్నది బ్రహ్మము ఒక్కటే. బ్రహ్మము బ్రహ్మముగానే జరుగుతుంది. సర్వము బ్రహ్మమయం. బ్రహ్మధ్యానం సహజమయ్యే కొద్దీ నా లోపల ఉన్నది బ్రహ్మము. స్థూల శరీరము బ్రహ్మము, మనోబుద్ధులు బ్రహ్మము, పంచభూతాలు బ్రహ్మము, సమస్త జీవ జగత్తు బ్రహ్మము. అన్నిటా ఉన్నది నేనే. సర్వవ్యాపకమైన అనంత చైతన్యము చైతన్యముగా మిగులుతుంది. బ్రహ్మము మూడు కాలాలలో ఉంది కాబట్టి సత్ అనబడుతుంది. బ్రహ్మము జ్ఞానస్వరూపం కాబట్టి చిత్తు అనబడుతుంది.
బ్రహ్మము అంతటా తానుగా ప్రకాశించుచున్నది కాబట్టి ఆనంద స్వరూపం. యథార్థముగా బంధము కానీ మోక్షము కానీ లేదు. దేహము నేను అన్న అజ్ఞానము వల్లనే దుఃఖము కలుగుతుంది. నేను బ్రహ్మాన్ని, దేహాన్ని కాదు. నాకు కర్మ వాసనలు లేవు, కర్మ ఫలాలు లేవు. నాకు శబ్ద స్పర్శ రూప రసగంధాదులు లేవు, రాగద్వేషాలు లేవు, ఎటువంటి వికారాలు లేవు, దుఃఖాలు లేవు. నాకు చావు పుట్టకులు లేవు. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాను. నేను నిరాకారుడను, నిర్గుణుడను, గుణాతీతుడను, పరిశుద్ధుడను, సచిదానంద స్వరూపాన్ని. నాకు ఏ భేదాలు లేవు. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ లేను అనటానికి లేదు. నేను ఊరకనే ఉండి పాత్రని నడుపుతున్నాను. నాకు స్పందన లేదు. నాకు పొంగటం కృంగటము లేదు. నన్ను ఎవరూ బాధించలేరు. నేను అపరిమితమైన వాడిని. నాకన్నా విడిగా రెండవ వస్తువు లేదు. నేను అకర్తను, అకాముడను, అసంగుడను, అద్వితీయ సచిదానందమై ప్రకాశించు స్వయం ప్రకాశ అఖండ పరమాత్మను. అన్నీ నాలోనే జరుగుతున్నాయి. అన్నింటినీ నడుపువాడను నేనే. దేనిని అంటని స్పర్శుడను, నిర్విషయుడను, నిర్వికల్పుడను, బ్రహ్మానందమయుడను. నేను బ్రహ్మము. అంతటా చూసేది నేనే, వినేది నేనే, తినేది నేనే, త్రాగేది నేనే, మాట్లాడేది నేనే, అన్నీ చేసేది నేనే. అయినా ఏమీ చెయ్యనివాడని. అఖండ బ్రహ్మాండమును నేను. నేను లేను, ఉన్నది బ్రహ్మం ఒకటే. ఒక్క అడుగు మనం జ్ఞానం కోసం ముందుకు వస్తే పరమాత్మ మన వైపు 100 అడుగులు వేస్తాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ బొమ్మను త్రిప్పుతున్నాడు. నేను లేను, విధి దాని అంతటా అది జరుపుతుంది. జ్ఞాని ఆత్మలోనే నడుస్తాడు. దేహము వెళ్ళేంత వరకు సమస్యలు వస్తూనే ఉంటవి. జన్మలకి రోగాలకి మూల కారణం జీవభావమే. అనేక జన్మల నుండి తెచ్చుకున్నదే ప్రస్తుత జీవితం. సమస్త భువన బ్రహ్మాండాలు బ్రహ్మములోనే ఉన్నాయి. బ్రహ్మము మనలోనే ఉంది. లోపల సత్యంగా ఉంటూ పైకి పాత్రని నడుపు ఇంద్రియాలు ప్రపంచానికి సంబంధించినవి అంతా పరధర్మమే. ఆత్మ నేనుగా ఉండుట స్వధర్మం. జ్ఞాని సర్వ స్వతంత్రుడు. నువ్వు ఎవరివో తెలుసుకో. దేహభావన వీడటమే పరమాత్మగా మిగలడం. దేహము నేను కాదు, బ్రహ్మమును అన్న నిర్భయత్వముతోనే ఉండండి. అండపిండ బ్రహ్మాండమంతయు నిండియున్న నిరాకార నిర్గుణ సచిదానంద పరబ్రహ్మ స్వరూపమే బ్రహ్మము. అది అనాది. బ్రహ్మమునకు నాది నీది అనున్నది లేదు. అది అంతటా అణువణువున వ్యాపించి ఉన్నది. అనాది అయిన బ్రహ్మము ఆది మధ్యాంతరాలు లేకుండా ఉంది. అది ఆకార వికార మమకార అహంకారాలు లేనిది. ఎన్ని ప్రళయాలు జరిగినా అది ఎప్పుడూ ఒకటిగానే ఉన్నది. అనాది అయిన బ్రహ్మమే సర్వ జీవ జగత్తును చైతన్యవంతము చేయు సాక్షి స్వరూపం. అది ఆది అంతాలు లేనిది. చైతన్యమంతటా నిండియున్న మూలము, ముడి పదార్థము అదియే అయి ఉన్నది. దేహము నేను అన్న జీవభావము జ్ఞాన సాధనచే అనగా నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను జీవభావము దగ్ధమైనప్పుడు ఈ విశుద్ధ మనస్సులో నీవు నీవుగా నీవే అంతటా దర్శించేది అనాది అయిన బ్రహ్మమునే. 84 లక్షల జన్మలు ఎత్తి ఆఖరు జన్మ మానవ జన్మకి వచ్చాము. బ్రహ్మజ్ఞాని అయిన గురువు వలన దేహము నేను కాదు, నేను ఆత్మనని తెలియబడింది. దేహమును నేను కాదు, నేను పరమాత్మను అని తెలియటమే యథార్థ జ్ఞానం. జీవితంలో జగత్తులో ఏదైతే సత్యమో ఆ విషయము సద్గురువు వల్ల తెలియబడింది. నేను బ్రహ్మమును. పంచకోశాలు నేను కాదు, పంచేంద్రియాలు నేను కాదు, పంచ ప్రాణాలు నేను కాదు, మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నేను కాదు. వీటన్నింటినీ ప్రకాశింపజేసే సాక్షి చైతన్యమే నేను. చావు పుట్టుకలు సుఖదుఖాలు అనే ద్వంద్వ భావనలు అన్నీ దేహానికే. దేహమును నేను కాదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు నేను కాదు. నేను వీటన్నింటికీ ఆధారమైన బ్రహ్మాన్ని అన్న అనుభవంలో సద్గురు శిష్యులు